వెహికల్ మూమెంట్స్ కూడా లేకుండా అధ్వాన పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితుల్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ కూడా రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి ఈ యొక్క రహదారులందరూ కూడా అన్నీ కూడా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈరోజు జిల్లాలో ఉండేటువంటి పల్నాడు జిల్లాలో దాదాపుగా మొత్తం విస్తీర్ణం 1737 కిలోమీటర్లు ఉంటే 383 కిలోమీటర్లు తిరగడానికే పనికి రాకుండా ఉంది. అదేవిధంగా ప్రధాన జిల్లా రహదారులు వచ్చేసి 1048 కిలోమీటర్లు పల్నాడు జిల్లాలో. పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా మళ్ళీ 306 కిలోమీటర్ల రోడ్డు కూడా మాకు రావడం జరిగింది. ఈ రాజుపాలెం టు బెల్లంకొండ వరకు నుంచి అమరావతికి ప్రధాన రోడ్డు 44.60 కిలోమీటర్లు ఉంటే ఒక్క లైను రహదారిని డబుల్ రోడ్డుకు కూడా పెడతా ఉన్నాం. అదేవిధంగా నాబార్డు సహాయంతో 142.80 కోట్ల రూపాయలతో మంజూరై పనులన్నీ కూడా మొదలైనాయి.